ఆ చాక్లెట్ మమ్మీకి అది నువ్వు తినద్దు అది నువ్వు బేబీ ఎందుకు వచ్చింది ఏంటి ఎవరు ఏమన్నది సింగే కుడుతుంది మరి ఏం చేస్తావు చూద్దాం లాస్ట్ వరకు మరి దిగుతుంది అది కదా అన్నది బిల్లింగ్ అడుగుతారు పా ఏదో తేడాగా ఉంది. ఏమైంది ఇవాళ గేమ్స్ ఆడిపించారా ఎందుకు ఆడిపించాలి దా చాక్లెట్ తెచ్చిన దా అక్కడ ఉన్నాయి ఇటు సైడ్ రా ఇరుదిక్కున్నది రా గోగి ఇక్కడ ఉన్నది ఎందుకు నిన్ను ఆడిపించలేదా మర్రా ఎక్కువ అవును సరే ఏమని చెప్పలే ఏమని చెప్పాలి చెప్పవు ఎందుకు చాక్లెట్ తిన్న చాక్లెట్ మొత్తం ఈరోజు పట్టుకున్నది ఇక స్కూల్ అయితే డ్రిల్ అది రేపటికి అయితే ప్రోగ్రామ్కి అందరు ఏం చేస్తారా పట్టుకుంటారా ఆ చాక్లెట్ ఇరిగిందారా ఎట్లా ఒకసారి చూపిరా ఒకసారి చూపి ఎట్లా ఇరిగింది మరి ఎట్లా ఏంటి ఏం లేవు అవును లేవు అమ్మే ఇక మమ్మే మమ్మే తెలిసి టూక్కుంటారు మా బిడ్డ ఇక పోయి ఆ మార్కెట్కి అయితే పోయి ఒక ఫ్లాగ్ అయితే తీసుకురావాలి సాయంత్రం మా బిడ్డ ఒక రీల్ తీయాలి మరి ఏం చేస్తుంది ఏమో ఫ్లాగ్ అయితే కొనుక్కున్నా అన్నాడు నన్ను ఇయ్యలేదు అట అన్నాడు ఇరిగిపోయింది ఎందుకు ఇరగొట్టినావు నువ్వు అరే మొత్తం బ్రూ ప్యాకెట్ బ్రూ 2 రూపీస్ బ్రూలు తీసుకొచ్చిండ్రా స్మైల్గా నీకు మరి ఇక ఊక తీసుకొచ్చుడు ఎందుకని చెప్పి ఇక పప్పు ప్యాకెట్లు తీసుకొచ్చినా ఇది ఇచ్చేసే పా ఈ బ్యాగ్స్ బా అరే నువ్వు కోన్ పెట్టుకుంటావా లేదు అప్పటికి తినేటి ఏం తింటావు అవి ఈ చాక్లెట్ ఇచ్చాయి ఇగో గుడ్ డే ఓకేనా అన్నం అయితే తినాలి అన్నం తిన్నాకైతే ఇక నేనైతే మార్కెట్ పోయి ఒకటైతే ఫ్లాగ్ అయితే తీసుకురావాలి మా బిడ్డ రాత్రి ఏం చేస్తుందో ఏమో కానీ మరి తీసుడైతే మరి గింత మంచిగా చేస్తాను కదా మరి వర్షం గిట్లా పడుతుంది ఏమో తెలియదు ఇక రేపైతే పొద్దున స్కూల్కి పోతుందా పోదా ఏం పంపారా కానీ మరి లేవకపోతే పొద్దున్న లేపుతావా అంటే లేపుతా అన్నది కానీ ఇవ్వాలి రేపటి దాకా తెలియదు అట్లానే ఇక ఒక 3 కోన్లు తెచ్చిన ఈ పాత కోన్ స్మైల్ ఇది మొన్నటిదా మరి ఎందుకు ఆడతాను దొరికిందా ఇప్పుడు నువ్వు కోన్ పెట్టుకుంటావు అప్పటికి అవన్నీ ఎన్ని ఇలా పడుతుందిరా బిడ్డకైతే కోన్ పెడతాను అరే ఎప్పుడు మంచి నీకు కోన్ అంటే ఇష్టమేనారా సాయంత్రం నేను వచ్చేసరికి మరి కోన్ పెట్టుకొని ఉంటావా రెడీగా ఇప్పుడు ఇవాళ వర్షం పడుతుందా పడదా స్మైల్ నిజం చెప్పు అర్రే గట్లెందుకు అన్నావురా వర్షం పడద్దురా నీకు రీల్ తీయద్దా పడద్దు బేబీ ఎందుకు వచ్చింది ఎందుకలా మంచి అనుకో ఇట్లా అన్నం తిన్నావా ఏం కూర వేసుకొని తిన్నావు చెప్పు ఏం కూర వేసుకొని తిన్నావు చెప్పు ఇవాళ ఏం కూర చెప్పు పప్పు స్కూల్లో అందరు తిన్నారా అన్నం రేపు ఏ డ్రెస్ వేసుకోరమ్మన్నారా మేడం అందరినీ బిస్కెట్ తినడే ఎప్పుడు ఇక కొంచెం 2 నిమిషాలు అయితే అది కొమ్ముడే ఓ షాట్ పాలు ఛాయ్ అయితే పెడదాం వాళ్ళ పనాలు చేసుకుంటారు మన పని మనం చేసుకోవాలి పాలు అయితే మనం ఛాయ్ పెట్టుకున్నాం అనుకో మళ్ళీ నేను మార్కెట్ పోవాలి ఛాయ్ తాగి ఎందుకనంటే అదొకటి ఫ్లాగ్ కావాలి రీల్ కోసం యాక్చువల్ నిన్ననే చేద్దాం అనుకున్నాం కానీ నిన్న వీలు కాలేదు చేయలేదు మధ్యాహ్నం ఛాయ్ అలవాటు ఉన్నాం తాగకపోతే కళ్ళు తిరుగుతాయి నాకైతే రోజుకు 3 సార్లు మేము ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు 3 సార్లు కాదు మాకు తిండి పెట్టకుండా ఏం కాదు కానీ ఛాయ్ అయితే కంపల్సరీ కావాలి టీ లేకపోతే మాత్రం అంత మైండ్ అంతా అప్సెట్ అయితే మ్యాక్సిమం 99.9% మన
అందరికీ టీ లేకుండా మాత్రం వర్షం కాదు. ఇక మా బిడ్డ రాగాలు ఇస్తాను, ఎందుకని అంటే ఇప్పుడు నేను ఎట్లా టీ పెడతాను కదా, నేను ఒక్కనే మాట్లాడతాను కాబట్టి మా బిడ్డ కూడా రాగాలు తీసుకుంటా చేసుకుంటా చెప్తాను స్టోర్ కోరస్. అందుకని చెప్పి ఫాస్ట్గా అవుతాను కదా స్మైల్గా. చెప్పవురా, కోన్ పెట్టుడు అయిపోయింది. ఏదిరా కోన్ చెప్పిరా. ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా కాళ్ళకు కూడా పెట్టేసింది, ఆల్రెడీ రెడీ అయింది కదా. ఇక చాయ్ పెట్టిన అయితే చాయ్ తాగుతుంది. ఇక చెప్పవు ఏమన్నా చెప్దాం అనుకుంటానావా? జరగ కాదు, చేయి తిప్పు, కడుగుదా రేపు పిల్లలు అడిగేటప్పుడు పోతాయి కానీ మంచిగా చెప్ప అయిపోయిందా? ఏదో ఒకసారి చూపిరా, బాగుందా? ఎండిందా? ఎండలేరా, ఇంకొంచెం పుండని ఒక్కసేపు ఎండిందా? ఆ బాటిల్ ఎక్కడిరా స్మైల్ అవ్వా? చెత్త చాట. ఒకటి ఫ్లాగ్ అయితే కొనుక్కొని పోతానం. ఇది చిన్నది ఫ్లాగ్ సరిపోతుంది. ఇక ఏంటి అది మరి పా నడు జెండా ఫ్లాగ్ పా నడు. ఎగరేసుడే ఇప్పుడు తొందర వాగు మరి. ఎవరు ఏమన్నది? రేపు స్కూల్ కాడ మనం ఇప్పుడు ఇది బిల్డింగ్ మీద పోదాం, పావు డ్రెస్ వేసుకోవు పా. మమ్మీ మెల్లగా, మమ్మీ డ్రెస్ వేసినాక పోదాం. గంతే పా, నడు మమ్మీని వీళ్ళు నడు పోదాం పా. అయిపోయిందా? పా నువ్వు ఈ చాక్లెట్లు అన్నీ ఎందుకు? ఓకే చాక్లెట్లు అన్నీ పా. అయ్యో రొట్టెలు చేస్తాంది మమ్మీ. ఇప్పుడు ఈ రొట్టెలకి ఇది ఫ్లాగ్ అయితే పట్టుకో, ఇది ఫ్లాగ్ చేయచ్చు. ఓకే ఇక రొట్టెలు చేసిండ్రా స్మైలీ, పోదాం. నువ్వు ఇన్ని అలా చాక్లెట్లు ఎవరు కొనిచ్చిర్రా నీకు? ఎందుకు తినలే నువ్వు? రోజుకు 2 తింటే నీకు దగ్గు రాదారా? నువ్వే చెప్పు. ఎప్పుడే ఏడిచినావు? అవునా? ఇక రొట్టెలు అయితే చేసుడు అయిపోయినాయి. ఇంకెన్ని? తొందర పోదాం, మళ్ళీ చీకటి అయింది, తొందర పోదామా? ఏంటిది? సరే మమ్మీ చేసినాక మనం పోదాం తీ, ఓకేనా? నేను ఆల్రెడీ 7:30కి వస్తా అని చెప్పిన. ఇక మా మేడం అయితే 8:30 అనుకున్నదట. ఇప్పుడైతే ఈ రొట్టెలు చేసినాక బిల్డింగ్ మీదకి అయితే పోయి మా బిడ్డకైతే షూట్ చేస్తాం. మా వీడియో అయితే మా బిడ్డ అద్ద అంటే చాక్లెట్ తిన్నది. రేపు పొద్దుల స్కూల్కి ఆడుకుంటారు అక్కడ కదా కదరా, వీళ్ళందరూ ఆడుకుంటారు. ఎందుకు పోయినావు షాప్కి? అద్దు ఇట్రా ఆడుకున్నాను లోపలికి. ఏయో రొట్టెలు అయితే వేసింది, చూపిస్తానా? ఏం చూపిస్తాను? అమ్మా ఎవరు కూడా ఇచ్చిర్రా? నానమ్మనా? నాకు అద్దురా, కొంచెం ఆయనక తిను మెల్లగా, మళ్ళీ పోదాంపా. ఇయ్యో ఆపిల్ అత్య సగం దీన్ని ఖరాబ్ చేసింది మా బిడ్డ. పాపం మా బిడ్డ. రెడీ అయినావా? ఇయ్యో గిన్ని సామాన్లల్లా ఇగో ఈ గాజులు బ్యాంగిల్స్ అన్ని దొరికినాక ఇక బ్యాంగిల్స్ కోసం అవన్నీ తీసుడు. పోయిన సంవత్సరంది ఉండే, ఇక మర్చిపోయినాం. లిప్టిక్ షర్ట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మాత్రం కష్టమే. స్మైలీ గానికి లిప్టిక్ రెడీ. మంచిగా వేయాలి స్మైలీ, ఓకేనా? బాగా వేయకే ఇక చాలు. ఓకే బాగుంది. ఒక వాటర్ బాటిల్ పట్టుకొని పోదాం. ఏమైంది అత్తానే పారా ఫ్లై అది ఫ్లాగ్ మమ్మీ ఇస్తాను. కెమెరా కాదు చెల్తుంది దందా. ఇయరా మమ్మీ పావు చున్నీ వేసుకుంటా. మమ్మీ ఇచ్చేయి, ఆగుతుంది పారా దా. ఓకే బయటికి వాటర్ బాటిల్ తీసిన దా బయటికి. ఓకే కమా బిల్డింగ్ మీది పోదాం. ఇయో వాటర్ బాటిల్, ఇయో తాగే వాటర్ ఎల్లో కలర్ కాదు ఆరెంజ్ కలర్. చెప్పులు వేస్తాం అంతేనా? ఆరెంజ్ కలర్ కూడా ఎల్లో కలరేనా? సరే
ఇటు నేను పట్టుకుంటే నువ్వు కింద పెట్టకియా ఆ పైకి వెనక పట్టుకున్నాం ఇల్లు మీదకైతే వచ్చినాం. మా బిడ్డ ఇప్పుడే ఫ్లాగింగ్కి ఎత్తాంది. మా మేడం అయితే ట్యాంకుల నుంచి కొన్ని వాటర్ తీస్తుంది. ఆ వాటర్ అయితే పోసినాం అనుకో ఇక మా బిడ్డనైతే అయితే రెడీ అవ్వచ్చు. ఇప్పుడు శంగ కుడుతుంది. మరి ఏం చేస్తుందో చూద్దాం లాస్ట్ వరకు. మరి దిగుతుంది అది కదా అన్నది. పాప మా వాళ్ళు అయితే వాటర్ బాటిల్లో నీళ్ళు వస్తుడు. ఇక మా బిడ్డ ఏమో ఇక్కడ రెడీగా వేసుడు చేత్తా అని కదరా. ఏది ఒకసారి అయ్యి అఫా కొంచెం వీడియోకు కష్టాలు బాటిల్లల్లా. ఇక మా బిడ్డకు డ్రెస్ అంతా తడిచిందారా స్మైల్గా. మరి ఫ్రాక్ని అట్లా అనకు, కింద ఫోటో దిగుదాం మంచిగా. ఇవన్నీ కష్టాలకు చెప్పు. ఇక మా బిడ్డ చాలా నట్టది 4 సార్లు తెడిచేసరికి ముఖం అంతా అది డ్రెస్ అంతా తడిచింది పాపం మా బిడ్డకు. ఇక బాగా తడవలే కానీ కొంచెం తడిచింది. ఇక చాలు ఇక ఓదావారంటది. మరి ఎట్లా వచ్చిందో కింద వేరక చూడాలి. ఏంటిది కింద ఎందుకు ఇక్కడ చేయవా? మరి కింద ఎందుకు చేసుడు చెప్పు. ఇది చెప్పావు చెప్పు. ఏమి ఇవ్వాలి? ఏం చేస్తావు నువ్వు దాంతో? వీడియోలో నీళ్ళు బాటిల్లో వాడినాం. మళ్ళీ బయటలో ఎన్నకే అయ్యి వేసేరా. అది అడుగుతానా వారు బిల్డింగ్ స్మైల్గా తెల్ల బిల్డింగ్ అడుగుతారు. పా ఏడా డబ్బాలా కింద ఎత్తే అత్తమ్మ దేనికన్నా ఎత్తాయి. ప్లాస్టిక్ ఆయనకి ఎత్తే పైసలు అయినా వస్తాయి. పారా. నాకేమైనా భయం అన్ను నా కోసం వచ్చడానికి కోసం. పా నడు ఇక్కడ ఫోటో దిగుదాం పా. ఓకే మొత్తానికి అయితే ఏదో విధంగా అయితే మొత్తానికి అయితే ఎట్లా కంప్లీట్ చేసిన చిన్న మీండగా. ఇక మా బిడ్డ అయితే ఇంకా చేస్తానట. అది చేస్తా డ్రెస్ అంతా తడిచింది కానీ చెప్పు తింటలేదు. చెప్పు ఏంటిది?